ఈరోజు 18థ్ ఆటా కన్వెన్షన్ సెంటర్ అట్లాంటాలో మనతో పాటు గాయత్రి గారు వేదిక్ మ్యాథమెటిషియన్ ఉన్నారండి. సో వారిని అడిగి తెలుసుకుందాం అండి. హాయ్ అండి. 14 years nunchi I've been teaching Vedic mathematics andi. So it's been like 2000 kids, adults and 150 plus teachers ni train cheyadam jarigindi. అది కాకుండా ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ ఫర్ రైటింగ్ అ బుక్ ఆన్ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ చిన్నజీయర్ స్వామి వారికి డెడికేట్ చేయడం కూడా జరిగింది. ఐ ఫీల్ ఆనర్డ్ ఫర్ రివైవింగ్ దిస్ వేదిక్ ఏన్షియంట్ ట్రెజర్ ఆఫ్ అస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ సూత్రాస్, ఈ టెక్నిక్స్ నేర్చుకున్న పిల్లలు అంతా ముందు భయపడేవాళ్ళు, మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా కిడ్స్ అవంతా. So when they came to know, when they have learned and attended my classes, they started loving maths. And there are so many students, so many parents who came back to me and said, "Chala help aini techniques, so ee sutras." So this mathematics can be used to solve any kind of problems. Arithmetic nunchi calculus daka any type of problems you can solve. So that is the advantage. And apart from that, mana NASA gani, ISRO వాళ్ళు gani, they are using these techniques. So it is our privilege and it is up to us to revive this ancient mathematics, and I feel this is my way of giving back to the community andi. సో అంటే మీరు మ్యాథమెటిషియన్ కదండి. సో మ్యాథ్స్ అంటే చాలామంది చాలా భయాలు ఉంటాయి. సో కంపేర్ టు ఇండియన్ స్టూడెంట్స్, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్కి చాలా ఫియర్ ఉంటుంది. సో మ్యాథ్ ఎలా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని వాళ్ళకి ఒక ఏంటంటే మైండ్లో ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎలా సలహాలు ఇస్తారు వాళ్ళకి? ఏం లేదండి, ఫస్ట్ నేను ఫ్రెండ్లీగా వాళ్ళను, అంటే మ్యాథ్స్ ఇస్ జస్ట్ ఫన్ అని చెప్తాను. ఇట్ డజంట్ మన సీరియస్ క్లాస్లా కాకుండా ఫన్. అండ్ విదిన్ హాఫ్ అన్ అవర్ 45 minutes దే స్టార్ట్ ఎంజాయింగ్. వాళ్ళు ఏదో మ్యాథ్ క్లాస్ పేరెంట్స్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు, ముందు స్టార్టింగ్ భయపడతారు. కానీ ద మూమెంట్ దే స్టార్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ లోపల దే రియలీ స్టార్ట్ ఎంజాయింగ్ దిస్ మ్యాథమెటిక్స్. అండ్ నాట్ ఓన్లీ దిస్, పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. అండ్ ద థింగ్ ఇస్, అంటే డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో లెవెల్ 1 అయిపోతుంది అనగానే లెవెల్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని దిల్ బీ ఆఫ్టర్ అస్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో మీరు అంటే ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలండి ఒకవేళ స్టార్ట్ చేయాలంటే? దానికి బేసిక్గా మినిమం 10 years ఉండాలి అండి. సో దే నీడ్ టు అండర్స్టాండ్ లిటిల్ బేసిక్ మల్టిప్లికేషన్ వచ్చి ఉండాలి. సో ఈ సూత్రాస్ని అర్థం చేసుకోవాలంటే ఒక ప్యాటర్న్ బేస్డ్ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ప్రకారం ఒక సూత్ర అప్లై చేస్తే వీ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎంత చిన్న ప్రాబ్లమ్ అయినా పెద్ద ప్రాబ్లమ్ అయినా విదిన్ సెకండ్స్. ఒక్కొక్కసారి పెన్ పేపర్ కూడా అవసరం లేకుండా యూ కెన్ డూ ఇట్, సాల్వ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. అలాగే ఎలా అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు యూఎస్లో కూడా పిల్లలు చాలామంది మ్యాథ్స్ ఫీల్డ్ వెళ్ళాలంటే భయపడతారు, మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోవాలంటే. ఎందుకు అనంటే దాంట్లో క్యాలిక్యులేషన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చేయాలి అనంటే. మరి వేదిక్ మ్యాథ్ నేర్చుకుంటే కనుక దాంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్తోని వాళ్ళు ఈజీగా అటెండ్ చేయగలుగుతారా మ్యాథ్స్? రైట్ అండి, అదే అండి. సో ఆ టెక్స్ అదే చెప్పాను కదా, ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ ద ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు ప్రాక్టీస్ అలాట్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసామనుకోండి, నంబర్స్ని చూడంగానే మనకు ఒక ప్యాటర్న్ ఒకటి అర్థం అవ్వాలి, ఏ సూత్ర అప్లై చేయాలనేది. సో అదే కాకుండా వేరే సూత్ర అప్లై చేసి ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో దిస్ ఈస్ ఆల్ బిట్వీన్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్. అ లాట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ షుడ్ గో, బట్ ద టెక్నిక్స్ ఆర్ రియల్ ఈజీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అది చెప్తుంటేనే పిల్లలకు దే స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. So I've seen many cases where kids come and say it's very easy, this maths is very easy, regular mathematics కంటే ఇది చాలా బాగుంది అని చాలామంది చెప్పడము నాతోని ఇట్ హ్యాపెండ్ ఇన్ మై లాస్ట్ 14 years ఎక్స్పీరియన్స్. సో మీరు చెప్పిన మాటల ప్రకారం మాకు కూడా వేదిక్ ఏంటంటే మ్యాథ్ మాకు కూడా ఈజీగానే అనిపిస్తుందండి. బికాజ్ నాకు కూడా కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేర్పించాలని చెప్పి నాకు కూడా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే దే ఆర్ ఫియర్ ఆఫ్ మ్యాథ్స్. సో అందుకనే నేను కూడా నా పిల్లల్ని కూడా జాయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. నాట్ ఓన్లీ కిడ్స్, అడల్ట్స్ కూడా నేర్చుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇలా డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ దే హ్యావ్ అటెండెడ్ మై క్లాసెస్ అండ్ దే ఆల్ ఎంజాయ్డ్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్పారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఫ్రమ్ యూఐసి, ఆమె చెప్పడం ఏంటంటే అల్జైమర్స్కి ఇది బాగుంటుంది, మ్యాథమెటిక్స్, ద మోర్ యూ డూ మ్యాథమెటిక్స్ యువర్ బ్రెయిన్ ఇస్ షార్పర్. సో తను అందుకని జాయిన్ అయింది. ఒక్కొక్క రీజన్తో జాయిన్ అయ్యారు. బట్ ఓవరాల్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు యాడ్ వన్ థింగ్. భారతీ కృష్ణ తీర్థ గారు ఇవన్నీ ఇట్ వాజ్ ఇవన్నీ వేదాస్ నుంచి ఉంది, అథర్వణ వేదా నుంచి ఉన్నాయన్నమాట ఈ ట్రెక్. సో ఇట్ వాజ్ లాస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎందుకంటే వీ ఓరలీ కమ్యూనికేట్, టీచ్. పూర్వకాలంలో బుక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా, సో ఓరలీ చెప్పడం వల్ల ఏమైందంటే ఇట్ వాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్, ఆల్ దట్ దీస్ టెక్నిక్స్ వాజ్. సో భారతీ కృష్ణ తీర్థ గారు ఆయనకు కళలో కనిపించి హీ స్టార్టెడ్
మెడిటేషన్ 7 to 8 years మెడిటేషన్ చేసిన తర్వాత ఈయనకి ఈ సూత్రాలన్నీ కనిపించాయి, అథర్వణ వేదాలో ఉన్న సూత్రాలు. అండ్ ఫార్చునేట్లీ ఫర్ మీ, వాళ్ళ గ్రాండ్ డాటర్ షీ కేమ్ అండ్ షీ అటెండెడ్ మై క్లాస్ అండ్ షీ బ్లెస్డ్ మీ. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ కెనాట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ అండి. వేది మ్యాథ్స్ గురించి మాకు ఇంతగా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ గాయత్రి గారు.